ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవ, ఆకాశమంత కృప కలిగిన మా తండ్రి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడవు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇశ్రాయేలు దేవుడవు. దీర్ఘాయువు నీ దగ్గరే ఉంది, ఐశ్వర్యము, ఘనత, మహిమ నీ దగ్గరే ఉంది, మంచితనము నీ దగ్గరే ఉంది, మంచి ఈవులన్నీ నీ యొద్దే ఉన్నాయి. అపాత్రులము, అయోగ్యులమైన మమ్ములను మా తల్లిదండ్రులకు నువ్వు అనుగ్రహించిన నాట నుండి మా వయస్సులు నువ్వు ఎరుగుదువు. ప్రతి సంవత్సరము నూతనమైన సంవత్సరం అనే దయా కిరీటము, నూతనమైన నెల, నూతనమైన రోజు కృపతో అనుగ్రహిస్తూ రెండవ మహాదినము ప్రభు దినమున నిన్ను ఆరాధించుటకు నీ సన్నిధికి మేము వచ్చుటకు నువ్వే మాతో మాట్లాడావు, ప్రేరేపించావు. ఈరోజు జరగబోతున్న ఆరాధన ఆద్యంతములు మీ కృపకు అప్పగించుకుంటున్నాము. ఆద్యంతము వాక్యము ద్వారా కూడా మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని ఈ మా మనవులన్నీ కూడా అతి త్వరలో రాబోతున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించుము. తలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ఎన్నడూ సవిచూడని సరికొత్తదైన ప్రేమామృతం ముందెన్నడూ సవిచూడని సరికొత్తదైన ప్రేమామృతం సతవు నాటికై నీ రుణం తీరదు నాటి సతవు నాటికై నీ రుణం తీరదు నాటి. పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే
ఆశ్రయమైన నా యేసయ్యా, నీ వెలుగును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. గత గురువారం ఒక దివ్యమైన మాటలు దేవపురంలోను హనుమే నగర్లోనూ చెప్పాను. గురు శుక్రవారాలు. పాత నిబంధన గ్రంథంలో బాప్తిసాలు లేవు. తల మీద తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కని ముమ్మారు చెలకరించడం లేదు, యోర్దాను నదిలో మునగటం లేదు, బాప్తిసం టబ్బులో ముంచటం లేదు, అసలు బాప్తిసం అనేదే లేదు. మరి అప్పుడు చేసిన మనుషులందరూ పరిశుద్ధులా? అందరూ పాపులే. ఆదికాండము 6వ అధ్యాయంలో విసిగిపోయి దేవుడు మనుషులను నరులను చేసినందుకు దేవుడు బహుగా సంతాపపడ్డాడంట. ఎందుకు చేశానా? కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ చెడిపోయిన ఒక్కడిలాగా ఉంటున్నావా దేవుని దృష్టిలో? బలా నమ్మకమైన నా కుమారుడా, నా కుమార్తె అనిపించుకుంటావా? అయ్యా తెలియక చేశాను, కొన్ని తెలిసే చేస్తాము, తెలిసి చేసి అయ్యా అనుకుంటానే పాపం చేశానయ్యా. ప్రభువు దగ్గర పశ్చాత్తాపడి వెలిగి నలిగిన హృదయముతో ఆ పాపములు ఒప్పుకొని ఆ పాపములు కడిగి వేసుకోవటానికి లైఫ్బాయ్ కానీ, మార్కో కానీ, రెక్సోనా కానీ, హమామ్ కానీ, డవ్ కానీ, ఈ సబ్బులతో దేహము మీద ఉన్న మురికి పోద్దేమో కానీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అది ఏ సబ్బులు వలన ఆ పాపము కడిగివేయబడదు. దానికి ఒక్క మార్గము, పరిశుద్ధుడైన యేసయ్య కల్వరి రక్తములో కడగబడుట. అప్పుడు మీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నా కానీ అవి హిమము వలె తెల్లగా ఉంటాయి. ఇప్పుడు నమ్మి బాప్తిజం పొందుట ద్వారా పాపములన్నీ కడిగివేయబడి తెల్లగా, హిమము కంటే స్వచ్ఛమైన మంచులాగా తెల్లగా దేవుని దృష్టిలో అది కాపాడుకోవాలి. పాత నిబంధనలో బాప్తిసాలు ఏమన్నాను కదా, మరి అప్పుడు పాపాలు ఎలా పోయాయి? నేను పాపం చేశాను, ఒక మనిషిని హత్య చేశాను, నాకు మనస్సాక్షి గద్దించింది. వామ్మో, ఎట్లయితే దేవుని కోపము, దేవుని ఉగ్రత ఒకరోజు నా మీదకి వస్తుంది, నాశనం చేస్తాడు దేవుని చేతిలో పడితే. కాబట్టి ఆ ట్రెడిషన్ బట్టి, ఆ రోజులున్న సాంప్రదాయమును బట్టి పేదవాడిని కనుక నేనైతే 2 గువ్వలు కానీ, 2 పావురాల జత కానీ, ఏడాదిలోపు నిష్కల్మషమైన గొర్రెపిల్ల కానీ, ఏడాదిలోపు కోడి దూడను కానీ దేవాలయమునకు తీసుకొచ్చేవాడిని నేనే. 2 పాపాలు, ఘోరమైన పాపాలు నేను చేశాను కదా. కోడె దూడను లేకపోతే పొట్టేళ్ళను అలా తీసుకొచ్చినప్పుడు
యాజకుడు ఏంటయ్యా వచ్చావు? సార్ ఇట్లా నా కుమారుడా, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, పోద్దా? పాపములు క్షమించుటకు ఒక్కడికే మనిషి కుమారునికి పరలోకమందు అధికారము కలదు, యేసయ్య మాత్రమే. అప్పుడు ప్రధాన యాజకుడు, నేను తెచ్చిన గొర్రెపిల్ల మీద నా పాపములన్నీ దీని మీదకు వచ్చేటట్లుగా నా కొరకు ప్రార్థన చేసి గొర్రె పొటేలు మీద యాజకుడి చేతులుంచి, నేను పాపం చేస్తే ఆ గొర్రె పిల్లని నరికేసేవాళ్ళు ఆలయంలో. తండ్రి అయిన దేవుడు కొంతకాలానికి ఆలోచిస్తాడు. ఈ నోరు లేని గువ్వలేం చేసినాయి, పావురాళ్ళు ఏం చేసినాయి, కోడి దూడలు ఏం చేసినాయి, గొర్రె పొట్టేళ్ళు ఏం చేసినాయి? ఇలా కాదు, అతి పరిశుద్ధుడు ఒకడు ఉన్నాడు, నా కుమారుడు. అతనిలో ఏ మచ్చ లేదు, ఏ డాగు లేదు, ఏ పాపంలో చేరినవాడు కాదు. నా కుమారుని కోసం ఒకేసారి సర్వలోక మానవుల పాప క్షమాపణ నిమిత్తమై నేను బలి ఇస్తానని తలంచాడు తండ్రి అయిన దేవుడు. అప్పుడు ఆది అందు వాక్యమై ఉన్న తన కుమారుడు, దేవుడై ఉన్న తన కుమారుడు వెలుగైన కుమారుడు, జీవమై ఉన్న కుమారుడు, మార్గమై ఉన్న కుమారుణ్ణి కృపా సత్య సంపూర్ణుడుగా మార్చి పరిశుద్ధాత్మ వలన అప్పటికి ప్రదానం చేయబడినప్పటికీ వారు ఏకము కాక మునుపు మరే తల్లి గర్భంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని బట్టి తన కుమారుని భూమి మీదకు అందరికీ బలిగా ఇవ్వడం కోసం తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. 32వ కీర్తన 8వ వచనము. మనందరం ఎరుగున్న ప్రకారము దావీదు దేవునికి హృదయానుసారుడు, ఆయన చిత్తమంతా నెరవేర్చేవాడు, రోజుకు 3 మార్లు ప్రార్థించేవాడు, రోజుకు 7 మార్లు దేవుని స్తుతించేవాడు, దివారాత్రములు దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఆయన దేవుని ఆత్మచేత నింపబడి 8వ వాక్యం చదువుతున్నాను. ప్రజలందరికీ ఈ మాట రాస్తున్నాడు దావీదు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. మనందరికీ మాట ఏమంటున్నాడు? నీకు నేను ఉపదేశం చేస్తా, నీవు నడవలసిన మార్గము నువ్వు రైటే అనుకుంటున్నావు, కాదు. నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధిస్తా. నువ్వు అబ్బో ఏం నడుస్తున్నానులే, నేను అంతా మంచే, నాలో ఏం తప్పుంది, అయినా నేనెందుకు చేస్తాను, ఆమె అయితే చేస్తుంది, ఈయనైతే చేస్తాడు, నేనెందుకు చేస్తాను అని ఎవడికి వాడే నీతిమంతుడుగా అనుకుంటా ఉంటాడు. దేవుని ఆత్మ పొందినవాడు అంటున్నాడు, నీకు నేను ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద నేను నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎలా బతకొద్దంటున్నాడు? బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలె అయినను. వాటికి జ్ఞానం లేదు, అందుకే నోట్లో కళ్ళం పెడతారు. దాన్ని ఏమని రాశాడు దేవుడు? బుద్ధి లేదు అంట, దానికి జ్ఞానము లేదంట. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను
కంచర గాడిద వలన నేను దేవుని బిడ్డలైన మీరు ఉండకుడి. దానికి ఏమి లేదని రాశాడు దేవుడు, బుద్ధి లేదు. రెండవది, విశ్వాసులు దేవుని బిడ్డలు అలా ఉండొద్దు. నీ మీద నా కను దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తున్నా. నీకు నీవే జ్ఞాని అనుకోవద్దు. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ నేను కళ్ళమన్నాను, కళ్ళెమ్మతోనూ బిగింపవలను, అప్పుడు మాట ఉంటాయి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి. ఎంత ప్రార్థన చేసినా మాకు ఈ కష్టాలు పోవట్లేదండి. ఎంత ప్రార్థన చేసినా, ఎంత కుళ్ళు గుండెల నిండా పెట్టుకొని ఉపవాసం ఉంటే ప్రయోజనం ఏంటి? మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే ఇది ఏంటి? నిష్ప్రయోజనం. ధన్యతలు కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు చూచేది వాళ్ళే. ఇక్కడ ఏమంటున్నాడు? భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి. భక్తి లేదు వాళ్ళలో, హీనంగా ఉన్నారు. పేరుకు మాత్రమే భక్తి. హృదయం నిండా కుళ్ళు, హృదయం నిండగా చేదు, హృదయం నుండి నిండా మాచుపత్రి. మేలు చేసే గుణం లేదు, సహాయం చేసే గుణం లేదు, ఆదుకునే మనస్సు లేదు. పైకి హలో, లోపలికి ఎప్పుడు నాశనం అవుతాడు. నీ ప్రార్థన ఎలా వింటాడు పరిశుద్ధుడు? నీ ప్రార్థన ఎలా వింటాడు? భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్న కారణం అదే. అయితే దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు లేని వారిని కళ్ళున్న వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. పాపం వాడి కన్నులు లేవు కదా, కర్రెట్టెట్టెట్ట అనుకుంటా తవుడుకుంటా ఏదైనా రాయి, స్పీడ్ బ్రేకరు ఏదైనా ఉందేమో. శంకర విలాస్కి వెళ్ళాలండి మనిషి చప్పుడైతే, ఈ దారి పోద్దు సార్, కాదయ్యా పొరపాటు నుంచి కుడివైపుకు పో అని ఎవడైనా తప్పు డైరెక్షన్ చెప్తే వాడికి ఎంత పాపం కలుగుదో. కుడివైపు పోతే శంకర విలాస్ రాదు. అట్లా గుడ్డివాడిని కళ్ళున్నవాడు మోసం చేయొచ్చు. ఇప్పుడు దాకిన మనము నడిచిన త్రోవలో మనం ఏమి సాధించాము చెప్పండి? ఎవరికి వారే. గుడ్డివాడు కనుచూపు పూర్తిగా పోగొట్టుకున్నాడు. ఇస్సాకు తండ్రి అయిన ఇస్సాకు. ఇస్సాకు ఎంతమంది కొడుకులండి? ఇద్దరు. ఎవరెవరు చెప్పగలరా అమ్మా? ఏశావు, యాకోబు. వెరీ గుడ్. ఏశావేమో పెద్ద కుమారుడు కాబట్టి, నాయనా నేను చావక మునుపు నా పెద్ద కుమారుడు కాబట్టి మనసారా నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. నా చివరి కోరిక, నా దినాలు అయిపోయేలాగున్నాయి. అందుకని నాన్నకి ఏ ఆహారం ఇష్టమో తెలుసు కదా, నువ్వు అడవిలోనికి వెళ్ళి అరణ్యములోకి వెళ్ళి నాకు ఇష్టమైన వేటను ఒకటి వేటాడి తీసుకురా, నువ్వే వంట చేయి, అప్పములు సిద్ధపరచు, తిని కడుపు నిండా తిని
ద్రాక్షారసం తాగి సమృద్ధిగా నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ మాట తల్లి రెబ్కా వింది. ఆమె కంది ఏశావును కూడా. యాకోబును ప్రేమించిందంట. ఉన్న ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడిని ప్రేమించి తల్లి చూస్తా చూస్తా పెద్దోడికి అన్యాయం చేసింది. ఒరే నాయనా, ఇదిగో నాన్న ఇలా చెప్పటం విన్నాను, నువ్వు మన మందలోకి బరికెత్తు, ఒకటి తీసుకురా, నేను గబగబు డ్రెస్సింగ్ చేసి మీ తండ్రికి ఏమేమి ఇష్టమో నీకు బాగవలసిన రొట్టెలు, మాంసం, ఏ ఇష్టంగా తింటాడో ఆ ఐటమ్స్ చేస్తా, నీ చేతికి. అమ్మా, అన్నయ్యకి ఇదంతా ఒంటి చర్మంలాగా వెంట్రుకలు ఉంటాయి కదా, నీకెందుకురా, కానీ చర్మం కప్పి ఆశీర్వాదాలన్నీ కొట్టేశాడు. కానీ బ్రతికినంతకాలం సమాధానంగా ఉన్నాడా యాకోబు? అప్పటికీ గుడ్డాయన అంటున్నాడు తండ్రి, చేతులు ఏశావుదే కానీ స్వరము కాదే యాకోబులాగుందా. మోసముతో పొందిన ఆశీర్వాదాలు, మోసము పూర్వకంగా సంపాదించిన ధనము మనకు అచ్చిరాదు. ఆ తర్వాత మామ దగ్గరకు పరిగెత్తాడా, చిన్న కుమార్తె మీద కన్నుబడింది. దొంగలకి తన గజ దొంగ లాభాను మామ, ఆ అమ్మాయి కావాలి నాకు అన్నాడంట. చేసుకో, 7 సంవత్సరాలు నా మందన మేపుతా. చేసేటప్పటికి గుడ్డ మధ్యలో అడ్డం కట్టి పెద్ద ఆమెని లేయాను. ఆ ఆచారం ఎలా ఉండేదో తాళి కట్టించాడు అనుకుందాం. తెల్లారు లేచేటప్పుడు జబ్బు కళ్ళామో, ఏమండి కాఫీ తాగండి అని తెచ్చింది. వమ్మ, నువ్వు వచ్చావేంటి? నువ్వు కాదు కదా నేను అడిగింది. ఏమో మా నాన్న నన్ను కూర్చోబెట్టాడు. ఇదేందా నువ్వు మోసం చేసావు? ఆయన మోసం చేసి రాలా వాళ్ళ నాన్నని? జాగ్రత్త, ఇతరులను మోసం చేస్తున్నావా, నువ్వు మోసపడిపోతావు ఒకనాడు. ఆమెను కదా నేను అడిగింది. కావాలంటే ఆమె కోసం కూడా 7 సంవత్సరాలు, మొత్తానికి 20 సంవత్సరాలు వెట్టి చాకరీ చేపించుకున్నాడు లాబాను. తండ్రిని మోసగించినందుకు ఒక్క క్షణంలో మోసం చేశాడు, కానీ 20 ఏళ్ళు భయంతో గడుపుతూ వచ్చాడు. భక్తుడైన మోషే 20 లక్షల మందిని ఐగుప్తు నుండి వాగ్దాన దేశమునకు నడిపించిన మోషే, అతను పరిశుద్ధుడా? ఐగుప్తీయుడిని ఒకరిని చంపి పాతిపెట్టేశాడు ఇసుకలో. పరిశుద్ధుడా? ఏం కాదు, ఒకరిని చంపేశాడు. నరహంతకుడు మోషే చంపేసి అటు ఇటు చూసి ఇసుకలో కప్పేశాడు. అది రాజునకు తెలిసింది అనుకునేటప్పటికీ ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు? 40. దేవుని బిడ్డలారా, అందరికీ వినండి ఒక మాట. ఒక్క తప్పు చేశాను అనుకుంటున్నావేమో, దానికి ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు దేవుడు నిర్ణయించినంతకాలము నీ పాపము నుండి నీకు విడుదల రాదు. ఉపవాసాలుండు, మోకాళ్ళ మీద ఉండు. కారణము, దేవుడు
అతి పరిశుద్ధుడు, గంతకన్నా పరిశుద్ధుడు లేడు. అందుకని జాగ్రత్త, ఎవరు చూడలేదనుకోవద్దు. రెట్టింపు రెట్టింపు రెట్టింపు. మిద్యాన్ అరణ్యమునకు పారిపోయాడు. ఇత్రో అని మేనమామ దగ్గర చేరాడు. 40 సంవత్సరాలు మనిషిని చంపినందుకు గొడ్డు చాకిరీ చేశాడు సీనాయి పర్వత ప్రాంతాల్లో. 40 సంవత్సరాలప్పుడు కనపడి, నీ పాపాలు క్షమించాను, నువ్వు ఇప్పుడు ఐగుప్తుకు పోవాలా. ఏ దేశం నుండి పారిపోయి వచ్చావో ఆ దేశానికి తిరిగి వెళ్ళు. నా ప్రజలు 430 సంవత్సరాలు చెరలో ఉన్నారు, నువ్వే వారిని బయటికి తీసుకురావాలి. ఆది తల్లిదండ్రులు ఎవరు చెప్పండి పేరు? ఆదాము అవ్వలు. వారికి 2 కొడుకులు పుట్టారు. వాళ్ళ పేర్లు కయీను, ఏబేలు. ఏబేలు అర్పణ దేవుని దృష్టికి ప్రియముగా ఉంది. కయీను అర్పణ దేవుని దృష్టికి మంచిగా లేదు. నా అర్పణ అంగీకరించడా? అసలు నువ్వు లేకపోతే భూమి మీద నేను ఇదేది ఇచ్చినా కానీ దేవుడు తీసుకుంటాడు అనుకున్నాడు. ఆ పిచ్చోడు బండ రాయితో మోది తల మీద తమ్ముడిని చంపేశాడు. దానికి దేవుడు ఏం శిక్ష చేశాడు చెప్పండి ఒకరు పెద్దగా? దేశదిమ్మరి. సత్తనపల్లి పోతున్నాడా, చిలకలూరిపేట, పేరేశర్లకు వచ్చాడా, మేడుకుంటూ పోయాడా, తిరుగుతానే ఉంటాడు. ఒక గమ్యం లేదు. అందుకే నీకు నేను ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నీవు జ్ఞానిని అనుకోబాక నీకు ఆలోచన చెప్పేదను. విశ్వాస అయ్యావు కాబట్టి, ఆలయానికి వెళ్తున్నావు కాబట్టి, యేసయ్యను ఎరిగి ఉన్నావు కాబట్టి, బుద్ధి జ్ఞానము లేని గుర్రములాగైనను కంచర గాడిదలాగైన బతకకుండా జ్ఞానము కలిగి బ్రతకమని దేవుడు మనకి ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఎడల మనము కలిగి ఉన్న ఆలోచనలు వేరు, మన ఎడల జీవాధిపతి సృష్టికర్త అయిన ఆయన కలిగి ఉన్న ఆలోచనలు వేరు. నాకు చిన్నతనంలో 2 ఉద్యోగాలు ఇష్టం. నా విషయం చెప్తున్నా. మేడుకుండ్రలో ఉన్నప్పుడు అరే నువ్వేమవుతారా అని సరదాగా పెద్దోళ్ళు అడుగుతుండేవారు. 2 ఉద్యోగాలు నాకు ఇష్టం. ఊరక గాలికి తిరగటం ఒక ఉద్యోగం. అందుకని కండక్టర్ అనేవాడిని. కండక్టర్ అంటే బస్సు ఎక్కి టికెట్లు ఇచ్చుకుంటా ఎక్కడి నుండి మాచర్ల, ఎక్కడి నుంచి హైదరాబాద్ అట్లా కొంపలమ్మట ఊళ్ళమ్మట తిరగటం ఇష్టం. ఇంకొక ఉద్యోగం ఏంటి? పోలీస్. ఎందుకంటే లాఠీ తీసుకొని కొట్టొచ్చు అంట అందరినీ, అదొక ఇంట్రెస్ట్. ఎందుకు కొట్టడం? ఏం లేదు, వాడు ఏం చేయక ఊరు కొట్టేరందే. అట్లుండేది పవర్ చిన్నప్పుడు నాకు. అందుకని 2 కోరికలు. అరే ఏమవుతావురా? అప్పుడే పెద్దోళ్ళైన వాళ్ళు, మామ వరుస అయిన వాళ్ళు, అరే ఏమవుతావురా నువ్వు పెద్ద అయిన తర్వాత? కండక్టరయా, ఎన్నిసార్లు చెప్పాలి? ఒకవేళ అది రాలేదనుకోరా, పోలీస్. అందుకే మనకు ఆలోచన కంటే దేవుని యొక్క ఆలోచన చాలా గొప్పది. పిచ్చోడ, కండక్టర్ ఏం కర్మరా? పోలీస్ చేసే కర్మ నీకేం పట్టిందిరా? నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి, నా రాజ్యములకు చేర్చు.
నా కాపరిగా నా ప్రజల మీద నేను నియమిస్తున్నాను. అది దేవునికి నా ఎడల కలిగి ఉన్న ఆలోచన. సాతానుడు దేవుడు చేయాలని అనుకోలా. అందరు పరిశుద్ధ దేవదూతలే, అందరు ఎక్కువ శాతము కొందరు కెరూబులు, కొందరు శరాపులు, కొందరు పరిశుద్ధ దేవదూతలు. అయితే వాళ్ళల్లో ఒకడు దేవుని యొక్క కీర్తి, మహిమ, ఘనత, ప్రభావం చూచి తట్టుకోలేకపోయాడు. అదంతా వాడికి రావాలని మనసులో ఊహించాడు. దేవుడు కూర్చున్న అత్యున్నత సింహాసనము కన్నా ఎత్తుగా తన సింహాసనం ఎత్తుకోవాలనుకున్నాడు. హృదయములో ఉన్న మనసు, జాగ్రత్త. హృదయంలో నువ్వేం తలస్తున్నావో దేవునికి మరుక్షణమే తెలిసిపోద్ది. వీడెక్కడ ఉండటానికి వీల్లేదు. అందుకని వాడిని, వాడి అనుచరులను పడద్రోశాడు. వాడే కటిక బిలము, చీకటి బిలములో బంధించబడబోతున్నారు. వారే ఆకాశ మండలి అందున్నార దురాత్మల సమూహము, దెయ్యాలు వాళ్ళే. దెయ్యం కాదు మొట్టమొదటి వాడు ఒక పరిశుద్ధుడైన కెరూబు, అభిషిక్తుడైన కెరూబు, సౌందర్యవంతుడైన కెరూబు వికారమైన దెయ్యమయ్యాడు. ఆది తల్లిదండ్రులనే నాశనమయ్యాడు. ఆకాశము నుండి దేవుడు త్రోసివేసినప్పుడు భూమి అంతా కాలిపోయిందంట. ఆది కాండములో భూమి అంతా నిరాకారముగా శూన్యముగా ఉన్నది అని చదువుతామే మొదట్లోనే. ఎందుకు నిరాకారంగా శూన్యంగా ఉందంటే, దేవుడు అందమైన సృష్టి కలుగజేస్తే వీడిని తోసివేసినప్పుడు వాడి పవర్ఫుల్ కెరూబు కాబట్టి వాడి తాకిడికి మొత్తం బర్న్ అయిపోయిందంట. దేవుని సృష్టి నిరాకారం అయిపోయింది, శూన్యంగా మారిపోయింది. అందుకని ఒకరోజు, రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు, ఐదవ రోజు మళ్ళా వరుస పెట్టి చక్కగా సౌందర్యంగా చేసుకొని 6వ రోజున తన స్వరూపములో మానవుణ్ణి చేశాడు దేవుడు. దేవుని సన్నిధిలో ఆ కెరూబు పడద్రోయక మునుపు ఆడి రెక్కల 6 ఒక్కసారి అలా చాస్తే దేవుడు తన్మయత్వముతో పరవశించిపోయాడంట. అంత శ్రావ్యమైన సంగీతకారునిగా దేవుడు సృష్టించాడు. వాడు ఇలాగే దేవునికి విరోధముగా తలంచి వాడు నాశనం అయిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఆకాను బైబిల్లో వద్దు అని చెప్తే కావాలనే షీనారు వస్త్రము, బంగారు కమ్మి, షీనారు వస్త్రము, బంగారు కమ్మి, అటువంటి వాటి కోసం ఎదురు చూడొద్దు. దేవుడు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన విలువైన ఇచ్చేవాడు. అక్కడ అతను నాశనం చేశాడా? నాశనం తెచ్చుకున్నాడా? రాళ్లతో కొట్టబడ్డా? కుటుంబాలు నాశనం అయిపోయినాయా? తర్వాత గెహాజీ ఏం చేశాడు? 2 అంతల అభిషేకము కలిగిన ఎలీషా ప్రక్కన ఉన్న గెహాజీ తన వంశమంతా నేటికి కుష్టు వాళ్ళైపోయారు. అయ్యా, ఏలి అడుగుతున్నాడు, నేను పరమునకు తీసుకువెళ్ళబడక మునుపు నీ కోరిక ఏంటి? నేను తీరుస్తాను. నీ ఆత్మలో నాకు 2 అంతల పాళ్ళు నాకు కావాలా?
గెహాజీ నమ్మకంగా ఉంటే 3 అంతులు అడగవలసిన వాడు వెండి బంగారములు బట్టల కోసం నయమాన్ రథం వెంట బరిగెత్తి సర్వనాశనం తెచ్చుకున్నాడు. యూదా ఇస్కరియోతు అపోస్తలుడు లో ఒకడు, 12 మందిలో ఒకడు. యేసయ్య అద్భుతాలు కన్నులారు చూసినవాడు. మిగిలిన అపోస్తలులాగా కొన్ని అద్భుత కార్యములు యూదా ఇస్కరియోతు కూడా చేసుకున్నాడు. యేసయ్య నమ్మేశాడు. 3 బారిన జీవితము దేవుడు ఏం చేయగలడు? చిగురింప చేయగలడు. ఇప్పుడు మారాగా ఉందా? మధురముగా నీవు మార్చగలవు తండ్రి. అందరూ ప్రైజ్ ది లార్డ్. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు. మధురముగా మార్చగలవు నీవు. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో జీవజలముల ఉదయనా. కాబట్టి మనల్ని ప్రేమిస్తున్న మన దేవుడు ఈరోజు కూడి ఉన్న మనందరికీ ఈ మాట చెప్తున్నాడు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. బోధించాడు. నీ మీద నా కను దృష్టి ఉంచి నువ్వు నడవలసిన ఆలోచన చెప్పేదను. మీరు నా బిడ్డలు కాబట్టి
బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైను మీరు ఉండకుడి అని మందరికీ తెలియజేశాడు. ఒక్క క్షణము కన్నులు మూసుకోండి. అయ్యా, గాడిదలాగా కానీ గుర్రంలాగా కానీ నేను బతకకుండా నీ రక్తంలో కడగబడి నీకు ప్రియమైన కుమారుడుగాను నీకు ప్రియమైన కుమార్తెగాను బతుకుటకు నాకు జ్ఞాన హృదయం దయచేయమని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ముగిస్తున్నా. నేడే రక్షణ దినము కాబట్టి ప్రతి ఒక్కరయ్యా ఇక మీదట నువ్వే నాకు ఆలోచన చెప్పాలి. నేను నడవలసిన త్రోవను నువ్వే నాకు చూపించు. నా దృష్టికి ఎంతకాలము నుండి నాకు నేనే జ్ఞానిని అనుకుంటున్నాను. కాదయ్యా, నేను గుర్రమును పోలి నడిచాను, గాడిదను పోలి నరుల మాట ప్రకారము నడిచాను. కానీ నీ మాట ప్రకారం నడిస్తే ఎప్పుడో నీకు ప్రియమైన కుమార్తెగా ప్రియమైన కుమారుడుగా బ్రతికేవాడు నేనయ్యా. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఒక దివ్యమైన జీవపు మాటలు నీ సన్నిధికి వచ్చిన నీ ప్రియబిడ్డలమైన మా అందరితో మాట్లాడి మాకు జ్ఞానము వివేకము కలిగిన ఆత్మను మా అందరి మీద మా బిడ్డలందరి మీద కుమ్మరించినందుకు నీకు స్తోత్రాలు. ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు అంటే మాలో అనేక జీవితాలు మోడుబారిపోయినాయి. అధైర్యపడము, కారణము నువ్వు చిగురింపజేయగలవు. బ్రతుకు వ్యర్థము, ఎందుకు బతుకుతున్నాను, చావు అయితే మేలు కదా అనుకుని మోడుబారిపోయినాయి. మారాగా మారిపోయిన మా బ్రతుకులు మధురముగా నీవు మాత్రమే మార్చగలవు. మాలో ఇంకా నీ వైపునకు మళ్ళని వారిని నీకు ఇష్టమైన సమయంలో మా కాలగతులు నీ వశంలో ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా నీ వైపునకు మళ్ళించుకొని నీ బిడ్డలుగా మార్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.